చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను పరామర్శించిన కేటీఆర్. అయితే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు చిలుకూరు ప్రధాన పూజారి అయినటువంటి రంగరాజన్ను పరామర్శించడం జరిగింది. అయితే ఏదైతే నిన్న జరిగిన వీరరాఘవరెడ్డి దాడి ఘటన పైన నేడు పరామర్శించి మేము ఉన్నాము, ఖచ్చితంగా ఎవరైతే దీని వెనుక ఉన్నారో ఖచ్చితంగా మీరందరూ చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం, మేము మీకు సహాయపడతామంటూ కూడా కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కేటీఆర్తో పాటు అటు సబితా రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ప్రధాన అర్చకుడు చెప్పిన విషయాలు ఏంటంటే నేను కావాలనే చేశానంటూ కొందరు మాట్లాడుతున్నారు, కానీ రామరాజ్యం స్థాపన సైన్యం ఏదైతే వీరరాఘవరెడ్డి నన్ను వచ్చి నిన్న దాడి చేశారో నేను ఖచ్చితంగా ఖండించాను. సో ఖండించినందుకే నా పైన దాడి చేసే ప్రయత్నం కూడా చేశారంటూ కూడా రాఘవ ఎవరైతే ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఉన్నారో తను కూడా చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా న్యాయపరమైన ఏవైతే చిక్కులు ఉంటాయో అవన్నీ కూడా మీ తోడుగా ఉంటాం, ఖచ్చితంగా న్యాయంగా మనం పోరాడదామంటూ కూడా కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అయితే గత ప్రభుత్వంలో లేనటువంటి చిక్కులు ఇవన్నీ కూడా ఎందుకు ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా గుళ్ళ పైన కానీ ఎక్కడ కూడా ఏ దాడులు కూడా జరగలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే గుళ్ళ పైన దాడులు కానీ మిగతా కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. నేడు అర్చకుడి పైన దాడి జరిగిన ఘటన చాలా బాధాకరం అంటూ కూడా కేటీఆర్ మీడియాతో వెల్లడించడం కూడా జరిగింది. అధ్వానంగా మారిన శాంతి భద్రతలకు మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి, కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.